నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి రచన కోర్టు పక్షి వింటారు. ఆ ఆవరణలో 8 కాబోలు మ్యాజిస్ట్రేట్ కోర్టులున్నాయి. నేను సాక్షిగా హాజరు కావలసిన కోర్టు 6 అట. నన్ను తీసుకొచ్చిన TS 163. పోలీసు భటుడికి పేరుండదు, అంకె తప్ప. చూపుడు వేలుతో ఆ కోర్టు చూపించి వెళ్ళిపోయాడు. టీకి కాబోలు. కోర్టులో అంగుళం ఖాళీ లేదు. చిల్లర కేసుల జనంతో క్రిక్కిరిసి ఉంది. 2 బెంచీలు లాయర్ల కోసమట. అంచేత రవంత ఖాళీ ఉన్నా అక్కడ కూర్చోవడానికి వీల్లేదు. బయటికొచ్చాను. మే ఎండ మొగం మీద మొత్తింది. లోపల ఒక నడివయస్కురాలు తన్ను ఫలానా ఆసామి ఎలా మభ్యపెట్టి బట్టలొల్చేసి తదుపరి కార్యక్రమం ఎలా ముగించాడో కొంత కసి, కొంత సంతృప్తి కలిసిన గొంతుతో తమిళ భాషలో వర్ణిస్తుంటే మెజిస్ట్రేటు ఆసక్తితో వింటున్నాడు. బయట ఒక దుకాణదారు ఒక లాయర్ని కొట్టబోయి 4 పట్టుకోవడంతోటే ఆ లాయరు అమ్మని, భార్యని, ఇంకా ఎవరైనా ఆడబంధువులుంటే వాళ్ళని తనేం చేయదలుచుకున్నాడో ఉద్రేకంతో చెప్తున్నాడు. సదరు లాయరు అతని వద్ద ఫీజు పుచ్చుకుని తర్వాత పోలీసులతో లాలూచీపడి అతనికి 150 జరిమానా వేయించాట. ఏ నేరానికో నాకు అర్థం కాలేదు. వినాలన్న కోరిక, వినే ఓపిక నాకు లేవు. ఒకటే దాహం. బడ్డీ కొట్టు ముందు 6 అంగుళాల నీడలో నిలబడి సోడా 10-15 నిమిషాలు తాగాను. బడ్డీ కొట్టువాడు చిరాకు పడి పొమ్మనేదాకా. ఆవరణలో ఎన్నో చెట్లు, నీడలు ఉన్నాయి, కానీ అక్కడ నిలబడ్డానికి ఆస్కారం లేదు. ఆ నీడల్లో వేలాది చీమలు పుట్టలు నిర్మించుకుని వలసాధిపత్యం స్థిరపరుచుకున్నాయి. ఇతర జాతులు వాళ్ళు అడుగు పెడితే ఆత్మరక్షణ కోసం దాడి ప్రారంభిస్తాయి. నాది 3 ఏళ్ల నాటి కేసు. ఒక రాత్రి నేను నిద్రపోతున్న గది తలుపు తన చాకచక్యంతో తెరిచి ఒక దొంగ 2 ట్రాన్సిస్టర్లు, టేప్ రికార్డర్లు, డ్రాయర్లో ఉన్న 150 రొక్కం పట్టుకుపోయాడు. పొద్దునే లేవగానే ఆవేశపడి, ఆత్రపడి పోలీసు వారికి ఫోన్ చేసి రప్పించి పోయిన వాటి వివరాలతో సహా ఫిర్యాదు రాసిచ్చి పోయిన సరుకు దొరికిపోయినంత సంతృప్తి పడ్డాను. ఆ తర్వాత క్రమంగా ఆ సంగతే మర్చిపోయాను. ఏడాది క్రితం పోలీసులు 2 టేప్ రికార్డర్లని, దొంగని మా ఇంటికి తీసుకొచ్చారు. వాటి మీద అంకెలు రిపోర్టులో అంకెలతో సరిపోయాయి. నా సరుకు నాకు దొరికినందుకు సంతోషం, పోలీసు వాళ్ల సమర్థతకు ఆశ్చర్యము కలిగాయి నాకు. అయితే వాటిని తిరిగి పొందడానికి తంతు ఉందిట. కోర్టుకు ఎప్పుడు రావాలో వాళ్లే తెలియజేస్తామన్నారు పోలీసులు. వాకబు చెయ్యగా తెలిసిన విషయం ఏమిటంటే ఆ ఆసామి వీరాస్వామి పట్టణంలో మరో చోట ఏళ్నార్థం క్రితం ఒక ఇంట్లో ప్రవేశించి ఒక ముసలి అవ్వ మెడలో గొలుసు దొంగిలించే ప్రయత్నంలో ఆమెను చంపడం జరిగిందట. ఆ హత్య దర్యాప్తు చేస్తుండగా ముసలి అవ్వ గొలుసుతో పాటు రకరకాల ఇళ్లల్లో పోయిన సరుకులు, టేప్ రికార్డర్లు, వాచీలు, మిక్సర్లు, బ్రీఫ్ కేసులు దొరికాయట. హత్యానేరం కాక అతని మీద 8 చిల్లర కేసులున్నాయట. హత్యానేరంలో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంకా మిగిలిన 8 కేసులు విచారించి శిక్ష విధించాలట. హత్యానేరం విచారణ ఏడాది పట్టింది. ఏ కారణం వల్లనో. ఒకరోజు సాయంత్రం ఎక్కడో తిరిగి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి కోర్టు వారి తాఖీదు, మర్నాడు 6వ మెజిస్ట్రేటు కోర్టులో నేను హాజరు కావాలి అని. టేప్ రికార్డర్లు దొరుకుతాయన్న ఆశ కొద్దీ మా వాళ్ళంతా బలవంతం చేసి నన్ను పంపారు. 10 గంటలకు వెళ్ళిన వాణ్ణి సాయంత్రం 3 గంటల వరకు చూశాను. వీరాస్వామి మరో ఊరి జైల్లో ఉన్నట్ట. అతను రావడానికి, అంటే పోలీసు బందోబస్తుతో రావడానికి ఏదో ఆటంకం వచ్చిందట. సర్కారు ప్లీడరు కేసు వాయిదా వెయ్యమని మేజిస్ట్రేట్ని అడిగాడు. నా కష్టసుఖాలు రవంతైనా వాకబు చేయకుండానే మేజిస్ట్రేటు మరో నెల తర్వాతకి కేసు వాయిదా వేశాడు. 2వ వాయిదా రోజుని వీరాస్వామిని పోలీసులు హాజరు పెట్టారు. మ్యాజిస్ట్రేటు అతను నేరం ఒప్పుకున్నా, కోర్టు వారు శిక్ష విధించినా
యావజ్జీవ శిక్షలో కలిసిపోతుందని, అంచేత మిగతా నేరాలన్నీ తను చేసినట్టు ఒప్పుకుంటే అందరికీ సుఖమని అన్నాడు. వీరాస్వామి మెత్తగా చిరునవ్వు నవ్వుతూ ప్రతి కేసుని ప్రతిఘటించే హక్కు తనకు ఉందన్నాడు. ఈసారి అతడూ వాయిదా కోరాడు. మేజిస్ట్రేటు సరేనన్నాడు, నాతో నిమిత్తం లేకుండానే. ఈ వాయిదాకి వెళ్ళకూడదని గట్టిగా తీర్మానించుకునే నేను 4 వాయిదాలు హాజరయ్యాను. నా సాక్ష్యం మళ్లీ వాయిదా పడుతూనే వచ్చింది. ఇది ఆఖరు వాయిదా అని ఖచ్చితంగా నచ్చచెప్పి నన్ను ఈ వాయిదాకి తీసుకొచ్చారు పోలీసులు. నేను సాక్ష్యం ఏం చెప్పాలో బోధపరిచాడు సర్కారు ప్లీడరు. ఆ సంభాషణలో ఒకటే టేప్ రికార్డర్, దాని కంపెనీ పేరు, అంకే వివరించాడు. రెండో టేప్ రికార్డర్ సంగతి ఏమిటని అడిగాను. అసలు ఆ సంగతి తామింతవరకు వినలేదన్నట్టు అజ్ఞానం నటించారు ప్లీడరు, పోలీసులు కూడా. అప్పటికింకా ఎండ ముదరకపోయినా నా కడుపులో వేడెక్కింది. ఆ తర్వాత వీరాస్వామి రాక కోసం ఎండలో ఎదురుచూస్తూ నిలబడ్డం వల్ల బుర్ర వేడెక్కింది. వీరాస్వామిని రాచమర్యాదలతో వ్యాన్లో తీసుకొచ్చి ఒక చల్లని షెడ్డులో పెట్టారు. ఆ తర్వాత అతని భోజనం, విశ్రాంతి. నాకు మెదడులోనూ కడుపులోనూ ఒకటే మంట. వీరాస్వామి ప్రయాణపు బడలిక, భుక్తాయాసము తీర్చుకున్నాక 2:30 గంటలకు అతన్ని సాదరంగా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అరగంటకి నన్ను పిలిచారు. ఆకలితో, దాహంతో, ఉక్రోషంతో తలక్రిందులైపోతున్న నాకు ఆ పిలుపు వినబడలేదు. నా పక్కన బీడీ తాగుతున్న ఆసామి నన్ను భుజం తట్టి లోపలికి పంపాడు. అతనికి నా పేరెలా తెలుసో నాకు అర్థం కాలేదు. కోర్టులో అడుగు పెట్టగానే కళ్ళు తిరిగాయి. బోన్లోనే అలా పడుకుని నిద్రపోవాలనిపించింది. దేవుని ఎదుట వగైరా ప్రమాణం అయిందనిపించాడు గుమాస్తా. ఆ తర్వాత క్లుప్తంగా జరిగింది నా చేత చెప్పించాడు సర్కారు ప్లీడరు తన ప్రశ్నల ద్వారా. తర్వాత ప్రశ్న, ఆ రోజు మా ఇంటికి టేప్ రికార్డర్తో సహా ఏకవచనం మీద ఒత్తాడు. పోలీసులు తీసుకొచ్చిన ఆసామి ఎదురుగా నిలబడ్డ వీరాస్వామినా అని అడిగాడు. టేప్ రికార్డరు ఏకవచనం మీద అంతగా ఒత్తి ప్లీడర్ అడగడంతోటే నాకు చిర్రెత్తింది. అంతవరకు అణిచిపెట్టిన చిరాకు, కోపము, అసహాయత బుర్రలో గింగురుమన్నాయి. నాకు తెలీదు అన్నాను. మళ్ళీ నొక్కి అడిగాడు ప్లీడరు. 2 ఏళ్ల క్రితం ఒక పావుగంట సేపు చూసిన ముఖాన్ని మీరు గుర్తుపట్టగలరా అని ప్లీడర్ని అడిగాను. మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి గాని ఎదురు ప్రశ్న వెయ్యకూడదని హెచ్చరించారు నన్ను. దేవుని ఎదుట నిజమే చెప్తానని ప్రమాణం చేసి అబద్ధం చెప్పలేనని, వీరాస్వామే ఆ రోజున మా ఇంటికి తీసుకురాబడ్డ వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పలేనని అన్నాను. వీరాస్వామి గర్వంగా కోర్టు వంక చిరునవ్వు విసిరాడు. సర్కారు ప్లీడరు, పోలీసులు ఒక్క క్షణం సంప్రదించుకున్నారు. తర్వాత ఒక టేప్ రికార్డర్ నా ఎదుట పెట్టారు. ఇది నీదేనా అని అడిగాడు ప్లీడర్. నాదేనన్నాను. రుజువేమిటి అన్నాడు. కంపెనీ పేరు, నంబరు దాని మీద ఉంటాయి అన్నాను. కంపెనీ పేరుంది కానీ నంబర్ ఉండవలసిన చోట ఆకురాయితో రాసేసి ఉంది. ఆ తర్వాత ప్లీడరు కసిగా నాకు వీరాస్వామికి లోపాయికారీ సంబంధం ఉన్నట్టు, అతన్ని రక్షించడం కోసం నేను అబద్ధాలు చెప్తున్నట్టు సూచిస్తూ ప్రశ్నలు అడిగాడు. నాకిక కోపం ఆగలేదు. ఏమిటి కోర్టు అన్నాను. ఏమిటి న్యాయం అని అడిగాను. సొమ్ము పోగొట్టుకున్నవాణ్ణి నేరస్తుణ్ణి చేసి ఎండలో నిలబెట్టి హింస పెట్టి నా 2 రికార్డర్లలో ఒకటి పోలీసు వాళ్ళు కొట్టేసి ఉన్నది కూడా నాది కాదని కోర్టులో నిరూపిస్తూ ఉంటే ఇంకా ఈ కోర్టులు ఎందుకు అన్నాను. ఆ ఆవేశంలో మొత్తం కోర్టుల్ని, పోలీస్ డిపార్ట్మెంటుని, ప్లీడర్లని కడిగి పారేశాను. ఆవేశం చటుక్కున నీరసంగా మారిపోయింది. మెజిస్ట్రేటు కోర్టును అవమానపరిచినందుకు కోర్టు లేచేదాకా అక్కడే ఉండాలని శిక్ష విధించాడు. అమ్మయ్యా, నేరస్తుణ్ణి గనక కోర్టు లోపలే ఉండొచ్చు, ఎండలో చావక్కర్లేదు అన్నాను కసిగా. అయితే నా ఏవగింపు ఎవరిని రవ్వంతైనా కదిలించినట్టు లేదు. అతని పక్కన కూర్చోగానే వీరాస్వామి చిరునవ్వు నవ్వుతూ యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు ఇంగ్లీష్లో. అది భూతకాలమో వర్తమాన కాలమో నాకు అర్థం కాలేదు. చెప్పరాని దిగులు నా మీద నాకే జాలి కలిగాయి. కోర్టు పక్షిని చూడు, వాణ్ణి చూసైనా నేర్చుకో అన్నాడు వీరాస్వామి ఇంగ్లీష్లోనే. చూశాను. అతను బీడీ కాలుస్తూ నా భుజం తట్టిన ఆసామి. ఈ 4-5 సార్లు కోర్టుకొచ్చినప్పుడల్లా అతన్ని చూస్తూనే వచ్చాను.
అతను ఏ ప్లేడర్ గుమాస్తానో పోలీసు గుమాస్తానో అనుకున్నాను. అతని సాక్ష్యం అతి స్పష్టంగా ఉంది. వీరాస్వామి తన ఇంటికి ఆ రోజు పోలీసులు తీసుకొచ్చిన దొంగ అని, తన ఇంట్లో పోయిన టేప్ రికార్డరు ప్లీడర్ గారి చేతిలో ఉన్నదేనని పచ్చి నిజంలాగా చెప్పేశాడు. ఆ టేప్ రికార్డర్ అతనిదని, అతని ఇంట్లోంచే వీరాస్వామి దాన్ని దొంగిలించాడని కోర్టు వారికి రుజువైపోయింది. వీరాస్వామి ఎదురు ప్రశ్నలు ఎన్ని వేసినా అతను చెలించలేదు. ఆ తర్వాత కోర్టు అయిందాకా వీరాస్వామి ఆ కోర్టు పక్షి సంగతి చెప్తూనే ఉన్నాడు. పోలీసు వారికే కాకుండా వాది ప్రతివాదులకి డబ్బుచ్చుకుని సాక్ష్యాలు చెప్తూ ఉంటాడట. నెలకు 1000-1500 వరకు సంపాదిస్తూ ఉంటాడట. అందరు కోర్టు అధికారులకు అతను తెలిసినా అబద్ధపు సాక్ష్యం చెప్పినట్టు ఎవ్వరూ రుజువు చేయలేకపోయారట. కోర్టు కిటుకులు అతనికి చాలా బాగా తెలుసునట. ఇలాంటి వృత్తి నేను చేయగలనా అని ప్రశ్నించుకున్నాను. అతని మీద ఈర్ష్యలాంటి గౌరవం కలిగింది. సాయంత్రం 5:30. డజను అరటిపళ్ళు కొని తిన్నాను. కోర్టు ముగియగానే ఇంటికి పోవాలనిపించలేదు. నేనేదో తప్పు చేసినట్టు, ఇంట్లో నా ముఖం చూపించలేనట్టు అయిపోయింది. ఇంతలో మెజిస్ట్రేట్ గారి యువతలకొచ్చి రిక్షా ఎక్కుతున్నారు. దగ్గరగా వెళ్ళి నమస్కారం అన్నాను. ఆయన అతి వినయంగా ప్రతి నమస్కారం చేసి, ఎవరు బాబు మీరు అని అడిగారు. నేను కసిగా 3 గంటల క్రితం నాకు కోర్టుని అవమానపరిచిన నేరానికి శిక్ష విధించారు, ఇంతలోనే మర్చిపోయారు. 2 ఏళ్ల క్రితం నేను చూసిన ముఖం నాకు గుర్తు లేదంటే నేను కావాలని అబద్ధం చెప్పాను అన్నారు అనేశాను. ఆయన ఎవరో పిచ్చివాణ్ణి చూసినట్టు నా వంక చూసి వెళ్ళిపోయారు. నిట్టూర్చాను. ఇంటికి పోదామని బయలుదేరాను. గట్టిగా ఎవరో నన్ను పేరెట్టి పిలిచారు. ఆగాను. పిలిచింది కోర్టు మనిషి. అతను హడావిడిగా వచ్చి టేప్ రికార్డర్ నా చేతిలో పెట్టాడు. నాకేమీ బోధపడలేదు. ఆటో ఎక్కి వెళ్ళిపోదామని నన్ను తొందర పెట్టాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ ఇవ్వమని తమిళంలో అడిగాడు. కోర్టు పక్షి అది నాదని, పై అంకె చెరిపేసిన, బ్యాటరీల మీద అసలు నంబరు ఉందని, కావాలంటే చూసుకోమని అన్నాడు. కడుపులో మంటంతా కళ్ళలోనే ఆపుకుని కానిస్టేబుల్ నిలబడిపోయాడు. ఇంతలో ఆటో వచ్చింది. నాతో పాటు ఎక్కాడు కోర్టు పక్షి. ఆటో పోతోంది. టేప్ రికార్డర్ అతనికి తిరిగి ఇవ్వబోయాను. అతను మీరొట్టి సత్యకాలపు మనుషులండి అని, అది తన ఇంట్లో ఉంటే పోలీసులు వచ్చి సోదా చేసి నా సొత్తు అతను దొంగిలించినట్టు కేసు పెట్టి నన్నే సాక్ష్యానికి పిలుస్తారని చెప్పారు. మరి అతన్ని పోలీసులు విడిచిపెట్టారా అని అడిగాను. దొంగ సొమ్ము నా దగ్గరుంటే కదా అన్నాడు. మరి మిమ్మల్ని మళ్ళీ సాక్ష్యానికి పిలవరేమో, అదే మీ జీవనోపాధి కదా అన్నాను. నాకు పై అధికారులతో పరిచయం ఉంది. వాళ్ళ దగ్గర ఈ క్రింది పోలీసులు చేసిన అవకతవకలు బయట పెడితే వీళ్ళ ఉద్యోగాలకే మోసం. అందుకని నా జోలికి రారు. పైగా పోలీస్ కేసుకి నాకు ముట్టేది 10 రూపాయలే. ప్రైవేట్ కేసులైతే 100-200 కేసును బట్టి అన్నాడు. నేను డబ్బు ఇవ్వబోయాను. నాకు నమస్కారం పెట్టి వద్దన్నాడు. నా సొమ్ము నాకివ్వడానికి తను లంచం పుచ్చుకోలేను అన్నాడు. తన్ను మౌంట్ రోడ్డులో దింపితే చాలు అన్నాడు. బోనులో నిలబడి అబద్ధాలు చెప్పడం భుక్తి కోసం. యువతలైనా న్యాయంగా నడుచుకోకపోతే దేవుడు హర్షిస్తాడా బాబూ? పిల్ల జల్లా కలవాణ్ణి అన్నాడు కోర్టు పక్షి. కోర్టుల్లో న్యాయం సంగతి ఏమైనా ఈ కోర్టు పక్షిలో ఈ మాత్రం న్యాయబుద్ధి ఉన్నందుకు నేను సంతోషించాను. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సినీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ కోర్టు పక్షి విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.